శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం ఇది ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందూ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే సెక్యులర్ అనే దాన్ని తీసేసి హిందూ దేశంగా ప్రకటించండి, హిందూ రాజ్యంగా ప్రకటించండి అని చెప్పేసి అంటున్నారు. భారతదేశంలో ఉన్న అందరు సంఘాలే కాదు, నేను కూడా ఒక సంస్థకు లీడర్ని, నాలాగే చాలా మంది నా ఫ్రెండ్స్ ఉంటారు. మేమందరం హిందూ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. సో నేను ఒక హిందూ యాక్టివిస్ట్. సో నేను కూడా హిందూ సెక్యులర్ అనే పదాన్ని నేనే యాక్సెప్ట్ చేయను. ఎవరు చేయరు, చేయాల్సిన అవసరం లేదు. మనం హిందువులుగా మనం పుట్టాం, హిందువులుగానే మన హిందూ జీవన విధానమే ఉంది, అలాగే ఉండాలి, ఎప్పటికీ అలాగే ఉంటాం. నాకు ఇంతకుముందు గోమాతను కూడా నా తల్లి ముసలైపోతే నేను తీసుకెళ్లి అనాథాశ్రమంలోనో ఎక్కడో ఇది చేయను. ముసలైపోయిన తల్లిని తీసుకెళ్లి పడేసినట్టుగా గోమాత పాలు తాగినంత కాలం తాగి తర్వాత తీసుకెళ్లి కబేళకి అమ్మారు వెధవలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ సెక్యులర్లు అంటారు. వాళ్ళందరూ సెక్యులర్. అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదు దేశానికి. కాబట్టి వీళ్ళందరినీ నిజంగా చెప్పాలంటే భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడం ఏమండి, ఇది భరత ఖండం అండి, భరత ఖండం ఇది. భరతుడు పరిపాలించాడు. సో ఇది ఆల్రెడీ మనం అంటూ భారతదేశం అంటేనే ఒక అగ్ని పునీత సీత, భగవద్గీతతో పోలుస్తారు, అగ్ని పునీత సీతతో పోలుస్తారు, కరుణాంతరంగా అంటారు నా భారత గంగ. చెప్తున్నాను కదండి, అన్ని కూడా భారతదేశంలో పుట్టడమే అదృష్టం. ఇలాంటి అద్భుతమైన దేశంలో నీ కాళ్ళు మోపి నువ్వు బతుకుతున్నావు అంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు. పాశ్చాత్య దేశస్తులు వస్తే ఇక్కడ హరే రామ హరే కృష్ణ నమస్కారాలు పెడుతూ పాడుతూ భజనలు చేస్తున్నారు. అంత ఇదిగా ఉన్న మన భారతదేశానికి మన వాళ్ళే చెడు చేస్తూ, మంచి ఎక్కడ ఉన్న చెడు పక్కనే ఉంటుంది. అప్పట్లో అప్పుడు ఆ సంస్థ అంటే మనం 4 పాదాల కలియుగం, ఇది కలియుగం. మనం కృతయుగం గురించి తీసుకుంటే అప్పుడు వారందరూ కూడా తపస్సులు చేసి తరించారు. తర్వాత 17,28,000 సంవత్సరాల కృతయుగంలో తపస్సు చేత తరించారంట వాళ్ళంతా కూడా. తరువాత త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి వాళ్ళు తరించారు. 12,96,000 సంవత్సరాలు. 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగంలో దాన ధర్మాలతో తరించారు. ఇప్పుడు కలియుగంలో ఏమిటి, నామస్మరణతో తరిస్తున్నాం. ఓన్లీ నామం, గోవింద నారాయణ హరి కృష్ణ అంటే మనకి కనీసం తరిస్తాం అంటే స్వామిని చేరుకునే సులభ మార్గం ఇది మనకి. సో ఇవన్నీ కూడా ఈ విధంగా మనం ఉన్న ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ భారతదేశం. ఇవన్నీ మనం చేస్తున్నాం, ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం. ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం సెక్యులర్ అన్నామంటే మనకు బుద్ధి లేదు. ఆ సెక్యులర్ పదాన్ని అప్పుడు రాక్షసులు ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టేవారు. ఇప్పుడు రాక్షసులు ఎవరంటే ఈ సెక్యులర్స్. రాక్షస ప్రవృత్తి ఎవరికి ఉంటుంది, మంచిని చెడగొట్టడం కదా వాళ్ళ పని. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే సెక్యులర్ గా ఉన్న వాళ్ళు దేశానికి ఏమో అంటే చిచ్చు పెట్టట్లేదు, ఏం గొడవలు చేయట్లేదు. సెక్యులర్ గా ఉన్నాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? సెక్యులర్ ఉన్న వల్ల అవుతుంది. ఇప్పుడు సెక్యులర్ ఉన్న వాళ్ళే కదా మనకు గొడవకు వస్తున్నారు. మాకేం లేదండి వాళ్ళతో ప్రాబ్లం, వాళ్ళేనండి అంటారు కదా, వాళ్ళే కదా గొడవ చేస్తున్నారు మనతో. అసలు వాళ్ళతో ఎందుకు లేదు? ఇప్పుడు వాళ్ళంతా రాక్షస ప్రవృత్తి. నేనైతే రాక్షసులు అంటాను నేను వాళ్ళని. కలియుగంలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళకి విభజిస్తే సెక్యులర్స్ లో సగం భాగం అటువైపు వెళ్తారు. రాక్షస ప్రవృత్తి అందరూ కాదు, మళ్ళీ కొందరు ఎవరైతే మన మీదకి వచ్చి లేనిపోని నిందలు వేస్తే మనతో ఇది చేస్తారు వాళ్ళని రాక్షస ప్రవృత్తి అంటే వాళ్ళ వృత్తి కాదు, ప్రవృత్తి అంటే లోపల ఇన్నర్ సోల్ ఏంటి, రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ దాన్ని బయటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ వచ్చి, ఇంకా మనం అన్ని విధాలుగా వాళ్ళ అంతే బ్లాస్ట్. అదే కదా మరి, నేను రాక్షస ప్రవృత్తి, అప్పుడు రాక్షసులు ఇప్పుడు వీళ్ళు సేమ్. నేను యాజ్ ఇట్ ఈస్ ఏం మారలేదు, కొంచెం మన వేషధారణ మారింది. అప్పుడు పట్టు పంచులు కడితే ఇప్పుడు ప్యాంట్ షర్ట్లు వేస్తున్నాం, ఇప్పుడు చీరలు కడతాం, సింపుల్. మేడం ఇప్పుడు కోల్కతాలో వచ్చేసి శర్మిష్ఠ అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు. సో ఆ అమ్మాయికి బెయిల్ కూడా రాలేదు. దాని మీద మన హిందూ సంఘాలు చాలా గర్వంగా ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి, అక్కడ ఎవరున్నారు? మమత. అవును, మమత బెనర్జీ. ఆవిడ వాళ్ళని అందరినీ కూడా ఎవరైతే ఈవిడ మీద కేసులు పెట్టారో వాళ్ళందరినీ అమ్మలా కాపాడుతుంటది పాపం ఆవిడ. అలాంటి అనకూడదుగా నా బూతులు వస్తున్నాయి, అవన్నీ కట్ చేసుకున్నా అట్లా అనిపిస్తుంది నాకు ఆవిడని అలా తిట్టాలని. కానీ తిట్టట్లేదు, సంస్కారం వడ్డొస్తుంది కాబట్టి తిట్టలేదు. నేను దొంగ ముండా పిచ్చి ముండా అని తిట్టాలనుంది, తిట్టాలి, నాకు సంస్కారం వడ్డొస్తే తిట్టట్లేదు. సో అలాంటి సరే అలాంటి వాళ్ళు అంటే వచ్చేస్తున్నాయి, నాకు కోపం అలా ఉంది. అలాంటి వాళ్ళు ఉన్న ప్రదేశంలో
ఇలాంటి అమ్మాయి ఒక పోస్ట్ పెడితే కూడా సోషల్ మీడియాలో ఆవిడని తీసుకెళ్లి సపోర్ట్ చేస్తావని చెప్పి ఆవిడని అరెస్ట్ చేశారు. ఆవిడ మీద కేసు పెట్టిన ఎవడైతే వేధవ ఉన్నాడో వాడి సోషల్ మీడియా అకౌంట్ చూస్తే వాడి సోషల్ మీడియా అకౌంట్ లో మొత్తం అన్ని కూడా హిందూ దేవతల్ని చాలా చాలా రకాల కించపరుస్తూ చాలా చాలా రకాల నీచమైన పోస్టులు ఉన్నాయి. మరి వాడిని అరెస్ట్ చేయాలి కదా. వాడిని అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళ నాన్న, ఇప్పుడు ఇందాక విన్నాను, వాళ్ళ నాన్న మా అబ్బాయి కనిపించట్లేదు అని చెప్తున్నారు. అయ్యయ్యో, మీ తల్లి ఉంటుండగా, మీకు మమతా బెనర్జీ ఉంటుండగా మీ పిల్లవాడికి ఏమైనా అవ్వనిస్తుందా? అయినా ఇంకోటి ఏమిటంటే హిందువులు అయితే ఊచకోత గురవుతారు కానీ బెంగాల్లో ఇలాంటి వాళ్ళకి ఏమవ్వదు. వీళ్ళు హ్యాపీగా వీళ్ళని తీసుకెళ్లి ఆవిడే ఎక్కడో మంచిగా విఐపి ట్రీట్మెంట్ ఇస్తే దాచిపెట్టి ఉంటారు ఈ పాటికి. మళ్ళీ ఏమిటి రిటర్న్ ఉల్టా హిందువులే ఎక్కడో దాచేసారని హిందువు మీద వేసేద్దామని చూస్తున్నారు. హిందువులు ఎందుకు తీసుకుంటున్నారు? ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు, ఆ అమ్మాయికి బెయిల్ కూడా రాకుండా చేస్తారు. వీడు ఎక్కడున్నాడో కనబడివ్వట్లేదు, మళ్ళీ తిరిగి హిందువులే దాచారు అని చెప్పి రివర్స్. సో ఎవరు చేస్తున్నారు ఇదంటే ఆ మమత అనే ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ వీళ్ళని సపోర్ట్ చేస్తూ పెంచి పోషిస్తూ ఎక్కడో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటది. చక్కగా కొన్ని రోజుల తర్వాత మళ్ళగా చల్లారిన తర్వాత మళ్ళీ వాడిని మాత్రం అరెస్ట్ చేయదు. వాడిని అరెస్ట్ చేయదు ఎందుకంటే ఈవెంట్ చేస్తుంది. వాడిని కూడా చేయాలి కదా, వాడి మీద కూడా కేసులు ఇప్పుడు మన ఢిల్లీ, గుజరాత్ అన్నింటిలో కూడా పెట్టారు మన వాళ్ళు. కానీ వాడి మీద కూడా ఇప్పుడు కేసు అవ్వాలి, వాడిని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాడు దేవీ దేవతలు నీచంగా దూషించాడు, వాడు చాలా నీచంగా తిట్టాడు, అవన్నీ ఉన్నాయి. వాడు ఒక తీవ్రవాదిలా మాట్లాడాడు. అలాంటి ఉగ్రవాది తీవ్రవాది లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రం వదిలేసి మంచిగా దేశం కోసం, మన భారతదేశం కోసం మాట్లాడితే ఇట్లా నువ్వు ఇలాంటివి చేస్తావా, కేసు పెట్టి బెయిల్ రాకుండా చేసి అంటే ఇలాంటి వాళ్ళని మనం ఎలాంటి నాయకులు అంటాం? ఛీ థూ అంటాను నేనైతే. చాలా అమానుషం అమ్మాయి విషయంలో. కరెక్ట్ కాదు ఆవిడ చేసింది.